చాలా సందర్భాలలో పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాలను మనం చూసినప్పుడు వారు కృంగిపోయారు, నిరాశ లోయలోకి వెళ్ళారు. కానీ ఆ పరిస్థితులను అధిగమించి బయటకు వచ్చి తిరిగి దేవుని కొరకు వాడబడ్డారు. వాడు శ్రమ దినాన్ని నువ్వు కృంగిపోతే చేతకాని వాడైపోతావు. శ్రమ దినాన మీరు నలిగిపోతే, శ్రమ దినాన మీరు ఓడిపోతే, శ్రమ దినాన ఇంకా నా జీవితం అయిపోయింది అనుకుంటే మరి సాధించేది ఎవరు? వెనక్కి వెళ్ళిపోతే నీ జీవితానికి అర్థం ఏదైనా ఉందా? నిన్ను నువ్వు దాచేసుకొని ఇంకెవరికి నేను కనిపించకూడదని గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటే మరి నువ్వు చేయాల్సిన పని ఎవరు చేస్తారు? నువ్వు సాధించాల్సింది ఎవరు సాధిస్తారు? నువ్వు వెళ్ళాల్సిన స్థలానికి ఎవరు వెళ్తారు? దేవుని చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారు? దేవుని కొరకు ఎవరు మాట్లాడతారు? నువ్వే కదా. ఈ భూమి మీద నీ పనిని నువ్వే చేయాలి, నీ బాధ్యతను నువ్వే నెరవేర్చాలి. దేవుడు నీకు అప్పగించిన పని ఏదైతే ఉందో అది నీవు మాత్రమే చేయగలుగుతావు.